లా అండ్ ఆర్డర్ను కాపాడడంలో రాజీ పడబోమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ నేతల అరెస్టులపై ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరిని సహించేది లేదని అన్నారు. రాజకీయాలను నేరమయం చేయడమే వైసీపీ ప్రధాన సంస్కృతి. వారి హయాంలో అరాచకమే రాజ్యమేలిందని మండిపడ్డారు. రెండు 2024లో తాము చట్టబద్దమైన పాలనను స్థాపించాము. ప్రజా సాధికారత, ప్రజాసేవే మా సంస్కృతి. ప్రతిరోజు వారి అక్రమాలు బయటకు రావడంతో నైరాస్యంలో కూరుకుపోయి ప్రతిపక్షంలో ఉన్నా కూడా వారు దూషణలకు దిగుతున్నారు. గతంలో వైసీపీ ధ్వంసం చేసిన వ్యవస్థలన్నీ ఇప్పుడు పునర్నిర్మితం అవుతూ ఉండడం చూసి వారు ఓర్వలేక తీవ్ర అసహనానికి గురవుతున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి భారీ ఊరట లభించింది. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్ షీట్లో ఆయన పేరును నిందితుడిగా చేర్చలేదు. ఇక నిధుల దుర్వినియోగం, మనీ లాండరింగ్ కార్యకలాపాలలో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు తమ దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని ఈడీ స్పష్టం చేసింది. విశాఖపట్నంలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో ఈడీ ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ ను జనవరి 28న కోర్టు విచారణకు స్వీకరించింది. ఇక డీటీఎస్పీఎల్, దాని ఎండీ వికాస్ వినాయక్ కన్వేలర్, అలాగే సిమెన్స్ ఇండియా మాజీ ఎండీ సామ్రాద్రి శేఖర్ బోస్ తదితరులను నిందితులుగా పేర్కొన్న ఈడీ చంద్రబాబు ప్రమేయంపై సాక్ష్యాలు లేవని తేల్చి చెప్పింది. ఈడీ అధికారిక ప్రకటనతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే కేసుకు సంబంధించి ఏపీ సిఐడి చంద్రబాబును అరెస్టు చేయడం, ఆయన 53 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉండడం తెలిసిందే. అయితే గత నెలలోనే ఏపీ సిఐడి ఈ కేసులో చంద్రబాబుపై ఆరోపణలు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని పేర్కొంటూ విజయవాడ కోర్టులో క్లోజర్ రిపోర్టు దాఖలు చేసింది. కోర్టు దానిని ఆమోదించడంతో సిఐడి కేసును మూసివేసింది. అయితే సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే దర్యాప్తు చేపట్టిన ఈడీ కూడా ఇప్పుడు చంద్రబాబు పాత్ర లేదని చెప్పడంతో ఆయనకు పూర్తి స్థాయిలో ఊరట లభించినట్లయింది. మనీ లాండరింగ్ కేసులో సిట్ సీఎం చంద్రబాబుకు క్లీన్ చిట్ ను ఇచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని
మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి భారీ ఊరట లభించిందనే చెప్పాలి. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రీసెంట్ గా దాఖలు చేసినటువంటి అనుబంధ ఛార్జ్ షీట్ లో ఆయన పేరును నిందితుడిగా చేర్చలేదు. నిధుల దుర్వినియోగం, మనీ లాండరింగ్ కార్యకలాపాల్లో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు తమ దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని ఈడీ స్పష్టం చేసింది. విశాఖపట్నంలోని ప్రత్యేక పిఎంఎల్ఏ కోర్టులో ఈడీ ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేయడం జరిగింది. ఈ ఛార్జ్ షీట్ ను జనవరి 28న కోర్టు విచారణకు స్వీకరించింది. డిటిఎస్పిఎల్ దాని ఎండి వికాస్ వినాయక్ కన్వేల్కర్, అలాగే సిమెన్స్ ఇండియా మాజీ ఎండి సౌమ్యాద్రి శేఖర్ బోస్ తదితరులను నిందితులుగా పేర్కొన్నటువంటి ఈడీ చంద్రబాబు ప్రమేయంపై సాక్ష్యాలు లేవని కూడా తేల్చి చెప్పింది. ఈడీ అధికారిక ప్రకటనతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అదే కేసుకు సంబంధించి ఏపీ సిఐడి చంద్రబాబును అరెస్ట్ చేయటం, ఆయన 53 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉండటం గతంలో చోటు చేసుకుంది. అయితే గత నెలలోనే ఏపీ సిఐడి కేసులో చంద్రబాబుపై ఆరోపణలు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని పేర్కొంటూ విజయవాడ కోర్టులో క్లోజర్ రిపోర్టు దాఖలు చేయడం జరిగింది. కోర్టు దాన్ని ఆమోదించడంతో సిఐడి కేసు మూసివేసింది. సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే దర్యాప్తు చేపట్టినటువంటి ఈడీ కూడా ఇప్పుడు చంద్రబాబు పాత్ర లేదని చెప్పడంతో ఆయనకు పూర్తి స్థాయిలో ఊరట లభించిందనే చెప్పాలి. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.